मनोभीष्टं स्वागतं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं सात्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिया वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्ण माताजी and ప్రభుజీస్ ఇప్పుడు దామోదరాష్టకం పాడాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ స్క్రీన్ షేర్ చేసిన తర్వాత నేను పిలుస్తాను హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఒక్కసారి మంగళాచరణం ఒక్కసారి పెట్టగలుగుతారా మాతాజీ నాకు ఓకే మాతాజీ నేను మీకు సెండ్ చేస్తాను మీ నంబర్ కి ఓకే థ్యాంక్ యూ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ దామోదరాష్టకం నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రాజమనం యశోదావిలోలుకలాధవమానం పరామృష్టమత్యంతో ధృతగోప్య హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి జయశ్రీ మాతాజీ మీరు మళ్ళీ మ్యూట్ అయ్యారు హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం రుదంతం ముహుర్నేత్రయుగ్నం మృజంతం కరాంబోజయుగ్నేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పాత్రిరేకాంకకంఠ శ్రితగ్రైవ దామోదరం భక్తిబద్ధం హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి హరే కృష్ణ మాతాజీ
इति दृक्स्वलीलाभिरानन्दकुण्डे స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతం. కొంచెం పైకనాలి మాతాజీ. తదీయేషు తజ్జేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వరం దేవ మోక్షం న మోక్షం వదిం వా న చాన్యం వృణేహం వరేషాదపియ ఇదంతేవ పూర్ణాద గోపాల బాలా సదా మే మనస్య విరాస్తాం కిమన్యే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దానోత్ ప్రణామ్ మాతాజీ. 5th వన్ కదా మాతాజీ. మాతాజీ. ఇదంతే ముకాంబోజం అత్యంత నీలైరుతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య మోహశ్చుంబితం బింబరక్తధరం మే మనస్యా విరాస్తాం అలం లక్షలాభై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా హ్యాండ్ రైస్ చేస్తారా? పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నమో దేవ దామోదర అనంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖదలాభిమరణం కృపా దృష్టి దృష్టాతిరిమంబకాను గ్రహణేశ మామేఘ్న దక్షిణ దృశ్య. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కుబేరాత్మజౌ బద్ధమూర్తైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భాజౌ కృతా చ తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేస్తి దామోదరేహ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. నమస్తేస్తు దామ్నే సురదీప్తిదామ్నే తదీయోదరాదాయ విశ్వస్వదామ్నే నమో రాధికాయే తది ప్రియాయే నమో నంతలీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. Hare Krishna, Prabhuji and Mataji is most welcome to the Japa session 3. Thank you all so much for joining. Hare Krishna. My humble obeisances to all my gurus and Siksha gurus. Danvat Pranam Matajis and Prabhujis. Om Agnana Timirandasya Gnananjana Shalakaya Chakshurul Menitamena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam. Vandeham Sri Guru Sri Yuta Sri Guru Vaishnavancha Sri Rupam Sagrajatam Sagana Raghunadhanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parjana Saitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sagana Lalta Sri Vishakanvitancha Namo Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swamin Niti Namini Namaste Saraswate Devi Gauravani Pracharini Nirvisesha Sunyavadi Paschatadesatarini Namo Mahavadanyaya Krishna Prema Pradayate Krishnaya Krishna Chaitanya Namne Gauratvishe Namaha. Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaur Bhakta Vrinda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda
జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం భంగం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వర్. నమో విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ శ్రీమతి జయపతాక సుమతి. श्री राधे राधे. हरे कृष्ण. श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा मई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. మీరందరూ చక్కగా పాటలు పాడారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్ టు ఎవ్రీవన్. సో మనం భగవద్గీత శ్లోకాలు తీసుకుందాం. నాకు తెలిసి 4.2 అని వస్తుంది ఈరోజు. 4.2 అయిపోయింది మాతాజీ. 4.2 అయిపోయిందా? ఓకే, నెక్స్ట్. మాతాజీ. రైట్, థ్యాంక్ యూ. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని చదివించాము. ఇంద్రపోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స ఏవాయం మాయతేద్య యోగః ప్రోక్తః పురాతనః సఖా చేత్ భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అనువాదము: నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రము ఉత్తమ రహస్యమును అర్థము కొనగలవని భగవానితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. మాతాజీ, చెప్పండి. అంటే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు మాతాజీ, పవిత్రంగా ఉండేవాళ్ళు, తర్వాత జ్ఞానము వైరాగ్యము అన్ని భగవంతుని సేవలో వినియోగించే వాళ్ళకే ఈ జ్ఞానం తెలియచేస్తానని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు మాతాజీ. ఈ జ్ఞానం ఎట్లాంటిది? ఉత్తమమైన రహస్యము అని చెప్తున్నారు. ఓకే, ఎస్ మాతాజీ, ఉత్తమమైన జ్ఞానము. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. 4.6 దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అజోపి సన్నవ్యయాత్మా భూతానామేశ్వరోపి సన్ ప్రకృతిం స్వమధిష్టాయ సంభవాయాత్మమాయయా. పుట్టుకలేని వాడినను నా దివ్య దేహం మెన్నడును నశింపదనియు సకల జీవులకు ఈశ్వరుడైనను అది ఏమైనా దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగము నందు నా అంతరంగిక శక్తిచే అవతరించుచుందును. హరి బోల్. చెప్పండి, ఏమర్థమైంది? పుట్టుకలేని వాడైనా నా దివ్య దేహమును ఎన్నడూ
అంటే మనం పుట్టింది దేహం మన దేహం అనేది ఎప్పుడు ఆ ఆత్మ నిగ్రహ ఆత్మ మన ఆత్మ అనేది ఎప్పుడు ఏ విధమైన స్వరూపం కాదు. మన దేహం అనేది అంతర్గత శక్తిలో మన షడైశ్వర్యాలనేవి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. సరిగ్గా వినాలి, సరిగ్గా చదవాలి మాతాజీ. పుట్టుక లేని వాడైనను అంటే నాకు పుట్టుక లేదు, నాకు నశింపలేదు, నన్ను ఎవరు నశించదు, నా దేహం ఎప్పుడు కూడా నశింపదు. కృష్ణుడు అలాగే ఉంటాడు. కృష్ణుడు దేహము పంచభూతాలతో చేయబడలేదు, ఆధ్యాత్మికమైన దేహము. చీము, నెత్తురు, రక్తం ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఆధ్యాత్మిక శరీరము. దానికి ఎలా ఉంటుందంటే ఒక ముసలితనము అట్లాంటిది ఏమి ఉండదు. యవ్వనంలోకి వచ్చి అలాగే ఉండిపోతారనమాట. సో అట్లాంటి దేహము నాది అని చెప్తున్నారు. సో సకల జీవులకు ఆయన ఈశ్వరుడు, ఆది అయిన దివ్య స్వరూపంతో నేను ప్రతి యుగంలో ఆంతరంగిక శక్తిచే అవతరించుచుందును. అంటే నేను ఎప్పటికీ నశింపలేరు నన్ను, నా దేహాన్ని. అంటే నాకు పుట్టుక లేదు. ఎవరికి పుట్టాడు భగవంతుడు అని చెప్పగలమా మనము? దాన్ని ఆవిష్కరణ అని అంటారు. అంటే మేనిఫెస్ట్, గాడ్ మేనిఫెస్ట్. కానీ మన మామూలుగా మనుషులకి పుట్టినట్టు ఆయన పుట్టలేదన్నమాట. వాళ్ళ యొక్క వరం వల్ల కృష్ణుడు దేవకి వసుదేవుల గర్భంలో పెరిగినప్పటికీ కూడా హీ జస్ట్ మేనిఫెస్ట్, అంటే అవతారము వస్తుందన్నమాట. అది చెప్తున్నాడు. అంటే అన్ని రహస్యాలు, ఇవన్నీ రహస్యాలు మామూలుగా మనకు తెలియవు. అర్జునుడు బాగా స్నేహితుడు, ఇంకా ఆప్తమిత్రుడు కాబట్టి అతనికి చెప్తున్నాడు అనమాట. హరే కృష్ణ. సరిగ్గా అర్థం చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు తన గురించి కూడా కొన్ని చెప్పుకుంటాడు కదా. ఓకే, సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం. ఎవరికి వచ్చింది ఇది? అనురాధ మాతాజీ ఉన్నారు. నెక్స్ట్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజమయ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరి ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుతుందో మరియు అధర్మం వృద్ధి నొందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. హరి బోల్. ఏం అర్థమైంది చెప్పండి. అంటే ఎప్పుడు అధర్మం వస్తుందో ధర్మం అంతా వెళ్ళిపోయి అందరూ ఇట్లా హాని, అంటే అది అందరికీ ఇట్లా కీడు చేస్తుంది, కీడు చేస్తుంటారు. అలాంటప్పుడు నేను మళ్ళా ఇలానే పుడుతూ ఉంటాను, ఇలానే అవతరిస్తుంటాను అని చెప్పాడండి. ఓకే. ధర్మస్థాపితం కోసము ధర్మస్య, ఎక్కడెక్కడ ధర్మం అంటే పెడదారి పడుతుందో ఆ ధర్మాన్ని స్థాపించడానికి మళ్ళీ నేను మళ్ళీ పుడుతూ ఉంటాను అని లాని అని చెప్పాడండి. హరి బోల్. హరే కృష్ణ. హరే. నెక్స్ట్ పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. పవిత్రాయ సాధూనాం వినాశాయ చతుర్థ ధర్మ సంస్థాపనార్థాయ స్వామి యుగే యుగే. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. అంటే మరి సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులని చంపడానికి, నేను ప్రతి ధర్మంని నెలకొల్పడానికి ప్రతి యుగం అవతరిస్తానని కృష్ణుడు చెప్తారు. ప్రతి యుగంలో నేను వస్తూ ఉంటాను. ఒక ఉదాహరణ చెప్పండి. ఎవరు సాధువు, ఎవరు దుర్మార్గుడు? ఏ సాధువుని రక్షించడానికి ఏ దుర్మార్గుడిని చంపాడు? అది భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. వెరీ నైస్, గుడ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు మనం. కంసుడు కూడా దుర్మార్గుడు కదా. సో సాధువులు ఎవరు అంటే దేవకి వసుదేవులు, మథురావాసులు, బ్రజవాసీస్, వీళ్ళందరూ సాధువులు. వాళ్ళ కోసము ధర్మాన్ని పునఃస్థాపితం కోసం మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాను అని చెప్పారు. హరే కృష్ణ. హరే హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ హ్యాండ్ రేసెస్ ఏం లేవు మాతాజీ. అంటే 4 అయినాయా? ఇది 5th? ఎస్ మాతాజీ, ఇది 5th వన్. ఓకే, మీరు చదవండి. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు మాతాజీ. చదివారు కదా, మీరు చదవండి ఇది.
మనీషా మాతాజీ. మీరు చదువుతున్నాం. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేతి తత్వతః త్వత్వదేహం పునర్జన్మ నైతి మమేతి సో అర్జున. అనువాదం. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమును నన్నే పొందగలడు. రైట్, చెప్పండి. మాతాజీ మీనింగ్ చెప్పాలా మాతాజీ? అంటే కృష్ణుడు జన్మము గురించి, కృష్ణుడు దివ్యత్వం, కృష్ణుడు కర్మల గురించి తెలుసుకున్నవాడు మళ్ళీ జన్మ మృత్యు అంటే ఇలాంటి భౌతిక దాంట్లో జన్మింపకుండా కృష్ణుడు ధామానికే చేరుతాడు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు మాతాజీ. వెరీ గుడ్, నైస్, థ్యాంక్ యూ. సో మళ్ళీ రేపు మీకు తెలిసిపోతుంది ఏ శ్లోకము మనకి కంప్లీట్ అయింది, ఏ శ్లోకం రేపు చెప్పుకుంటామని. మీరు కొంచెం నోట్ డౌన్ చేసుకొని అది రివిజన్ చేసుకున్నారనుకోండి, మీరే రాజులు. చక్కగా టకటక చెప్పేసి మీనింగ్ చెప్పేయచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆచరణలో ఏదన్నా వచ్చేటప్పుడు ఏదైనా మనకు కూడా అధర్మాలు, అన్యాయము ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఇంత అన్యాయం అని మన మైండ్కి అనిపిస్తూ ఉంటుంది. తీరా చూస్తే సుఖాంతం అవుతుంది. అంటే ఏంటి, ఎక్కడైతే అధర్మం ఉందో అక్కడ భగవంతుడు వస్తాడో మనం నమ్మినప్పుడు ప్రాక్టికలీ మనకు కూడా అట్లాంటి ఉదాహరణలు మనకి తగులుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక శ్లోకం ఏదో బైహార్ట్ చేసేసాము, నాకు 500 శ్లోకాలు వచ్చు, నాకు 700 శ్లోకాలు వచ్చు, అది ముఖ్యం కాదు. ఇక్కడ భగవంతుడిని ఎంత మంచిగా అర్థం చేసుకుంటే అంత చక్కగా దారి ఏర్పడుతుంది. ఎటువంటి దారి? భగవద్ధామానికి వెళ్ళే దారి. ఎందుకని మనం భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటున్నాం? ఇక్కడ ఏమైంది, ఇక్కడ బాగుంది కదా భక్తి చేసుకుంటూ, ఎందుకు ఆ మోక్షం కావాలనుకుంటామంటే రీజన్ ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? మనకు తెలిసిన ఒకటే ఒక రీజన్ ఏంటంటే ఈ దేహము వద్దు, పంచభూతాలతో చేసిన దేహము ఎప్పుడు జన్మ వృత్తి, జర, వ్యాధులు, ఈ వ్యాధుల బారి నుండి, జర అంటే ముసలితనం నుండి, అన్నిటి నుండి బయటపడిపోయి ఓన్లీ భక్తి చేసుకోవచ్చు. సో ఈ కారణాల వల్ల మనకి ఈ దేహము వద్దు అనుకుంటే భగవద్ధామానికి వెళ్ళాలి అని అనుకోవాలి. ఈ దేహంతో మనం అన్ని పూజలు అన్ని ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదా అని అనుకున్నట్లయితే, అంత భక్తి మనకి కలిగినప్పుడు ఓకే. కానీ దేహాన్ని ఏం చేయగలుగుతాం? మళ్ళీ కష్టాలు తప్పకుండా వస్తూనే ఉంటాయి. అందుకని నా ధామానికి చేరుతారు అంటే ఏ లక్షణాలు ఉంటాయి ఆ ధామానికి చేరుతారని కృష్ణుడు చెప్పినప్పుడు మనం ఈ శ్లోకాలన్నీ భగవద్గీత 700 శ్లోకాలు కూడా ప్రతి దానికి అర్థం ఏంటి, మన లైఫ్లో ఎలా ముందుకెళ్ళగలుగుతాము ఏంటి అనేది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, మనం బాగా ప్రాక్టికలీ అర్థం తెలుసుకుంటే. అందుచేత ఒక్కొక్కరిని ఆ శ్లోకం చదివి, అనువాదం చదివి అర్థం చెప్పండి. సో 5గురికి ఇక్కడ ఛాన్స్ వస్తుంది. ఇక మిగతా 15 మందికి ఏంటి అంటే మీరు చదువుతూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి మీరు కూడా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడగలుగుతారు, చక్కగా చెప్పగలుగుతారు. హరే కృష్ణ. లలిత మాతాజీ మీకు ఈరోజు ఛాన్స్ రాలేదేమో, తర్వాత చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో మనం దేవాది దేవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్దాము. ఒక్కసారి మననం చేసుకోండి ఎక్కడ దాకా మనం చెప్పుకున్నాము. ఉద్ధవుడు ఏమంటున్నాడు? హరే కృష్ణ. ఉద్ధవుడు ఏమని చెప్తున్నాడు? ఆ లేఖలో ఏమని రాశాడు శ్రీకృష్ణుడు? శ్రీకృష్ణుడంతా కూడా గోపికల్ని పొగుడుతూ, గోపికల యొక్క గొప్పతనం గురించి, వాళ్ళ యొక్క భక్తి గురించి ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. మీ భక్తి నిరంతరంగా కొనసాగుతుంది, నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంత భక్తి ఉండడము. ఎలాంటిది అంటే స్త్రీల మనస్తత్వం కృష్ణుడికి బాగా తెలుస్తుందంట. ఎట్లాంటిది అంటే వియోగంలో ఇంకా ఎక్కువ ప్రేమ వస్తుంది, ఎక్కువ ధ్యానం వస్తుంది అని చెప్పేసి శ్రీకృష్ణుడు అలా చేశాను నేను అని చెప్తున్నాడు. అతడు ఆమె మనోనేత్రం ముందు ప్రత్యక్షమగును అంటే ఒక స్త్రీ ప్రియునితో వియోగం కలిగినచో ఆమె ఏకాగ్రం అతనినే ధ్యానించునంట. సో అతన్నే ధ్యానించినప్పుడు ఆయన ముందు, అతడు ఆమె ముందు మనోనేత్రంలో అంటే మనస్సులో ప్రత్యక్షం అవుతాడు అని చెప్తున్నాడు. సో గోపికల ప్రవర్తన ద్వారా కృష్ణుడు ఈ అంశాన్ని బోధించదలచెను. సో గోపికలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని కృష్ణుడు మనందరికీ కూడా ఇలా బోధించడానికి ముందుకొచ్చారు అని చెప్పొచ్చు. సో గోపికల వల్లే నిరంతర ధ్యాన పరవశులై ఉండువారు శ్రీకృష్ణుని చరణారవిందని
పొందుదురు. అంటే శ్రీకృష్ణుని యొక్క చరణార విందాలు అంటే అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఇక్కడ శరణార విందం అంటే శరణాగతి పొందడం అన్నమాట. ఇంకా పూర్తిగా కృష్ణుడినే నమ్ముకోవడం. నాకు మెడికల్ సీట్ వస్తుంది. నేను 12 రాత్రి 1 గంట దాకా, 2 దాకా నేను చదువుకుంటాను. నాకు అసలు గుర్తుండడం లేదు అని అనుకునేదానికంటే శరణాగతి అయిపోవాలి. భగవంతుడా నేను ఈ మెడికల్ ఫీల్డ్‌లో వెళ్ళాలనుకుంటున్నాను. ప్రజా సేవ చేయాలనుకుంటున్నాను. నాకు కొంత సహాయం చెయ్యి. నీవు చేసినంతలోనే నేనేమైనా ముందుకు వెళ్ళగలుగుతానని దేవుడికి శరణాగతి పొంది అప్పుడు చదువు ప్రారంభిస్తే ఆల్ స్టూడెంట్స్ విల్ బి సో హ్యాపీ. భగవంతుడికి తెలుసు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి లేదు అని చెప్పేసి. సో మనకి ఎలిజిబిలిటీ ఉంది అని మనకి భగవంతుడికి తెలిసినప్పుడు మనకి ప్రేరణ కూడా భగవంతుడి సైడ్ నుండే వస్తూ ఉంటుంది. అలా శరణాగతి భగవంతుడికి ఎలా పొందాలి, భక్తి ఏంటి అనేది మనం చిన్నప్పుడే పిల్లల్లో సీడ్ అనేది మనం వేసినట్లయితే, ఆ విత్తనం అనేది వేసినట్లయితే తప్పకుండా వాళ్ళు భగవంతుడు చెయ్యి పట్టుకునే ముందుకు వెళ్తారు. అండ్ అన్ని విషయాల్లో కూడా బాగా అభివృద్ధి చెందుతారు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. సో ముఖ్యమైనది ఏంటి అంటే శరణాగతి. సో ఇక్కడ చైతన్య మహాప్రభుని తీసుకొచ్చారు మళ్ళీ. అంటే ప్రభుపాదుల వారు రాసేటప్పుడు అక్కడక్కడ కొన్ని పాయింట్స్ మనకి విడమర్చి చెప్పారనమాట. సో చైతన్య మహాప్రభు ఎవరు అంటే కలియుగంలో అవతరించినటువంటి కృష్ణ పరమాత్ముడే. సో 5300 సంవత్సరాల క్రితం చైతన్య ప్రభు వచ్చారని చెప్తారు ఈ కలియుగం వాసులకి భక్తి నేర్పించడానికి. సో ఆయన ఏ మార్గం ఎటువంటి మార్గము అంటే విప్రలంబ మార్గాన్ని ప్రజా సామాన్యానికి బోధించారు అంట. విప్రలంబ మార్గం అంటే ఏంటి? ఇప్పుడు దాకా కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేను ఎందుకు వెళ్ళిపోయాను మథురాకి అంటే ఇక్కడ విరహ వేదనలో ధ్యానం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ధ్యానిస్తారు కాబట్టి కృష్ణుని చేరుకునే అవకాశం ఉందని నేను అలా చేశాను అని చెప్తారు. సో చైతన్య మహాప్రభు కూడా కృష్ణుడే, కానీ ఆయన ఎటువంటి సామాన్యులకి ప్రజలకి బోధించారంట. ఎటువంటి మార్గం అంటే విప్రలంబ అంటే విరహ వేదనతో దేవదేవుని పరిచర్యం చేయు విధానం ఇది అని చెప్తున్నారు. అంటే విరహ వేదన అంటే మమ్మల్ని ఇక్కడ పడేశావు దేవాది దేవా, మనం వైకుంఠంలో ఉండేవాళ్ళం కానీ చిన్న తప్పప్పులు చేయడం మన కర్మ ఫలం వల్ల ఇక్కడికి వచ్చాము. సో దేవుడి నుంచి విరహ వేదన మనకి ఏంటి అనేది ఆ విధానాలన్నీ నేర్పించారంట. సో ఆయన శిష్యులు ఏంటి 6 గోస్వాములు ఉంటారన్నమాట. ఈ గోస్వాములు కూడా గోపిక వలె ఎప్పుడు విరహ వేదనలో కృష్ణుణ్ణి ఆరాధించటం ఎట్లో బోధించిరి. మనకి గోస్వాములు యొక్క ఎప్పుడైనా నేను టైం దొరికినప్పుడు ఈ 6 గోస్వాముల గురించి చెప్తాను. వాళ్ళందరూ కూడా చాలా ప్రియమైన శిష్యులు ఎవరికి అంటే చైతన్య మహాప్రభుకి. సో ఆయన ద్వారా అంటే 6 గోస్వాముల ద్వారా గోపికల విరహ వేదన కృష్ణుణ్ణి ఆరాధించటం ఎట్లో మనకి బోధించారనమాట. గోస్వాములను ఉద్దేశించి శ్రీనివాసాచార్యులు ఆయన కూడా కథలు రాస్తారు, పాటలు రాశారు. శ్రీనివాసాచార్యులు కూడా గొప్ప భక్తుడు. సో ఆయన చేసిన ప్రార్థనలు స్పష్టంగా ఉన్నాయి గోస్వాముల గురించి. ఆయన గురించి ఉద్దేశించిన పాటలు చాలా మంచి మంచి పాటలు ఉంటాయన్నమాట. గోస్వాములు ఎలాంటి వాళ్ళు అంటే ఇంత విరహ వేదన ఆ పాటలు వింటూ ఉంటే అసలు మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అంతటి అలా ఉంటుంది ఆ ప్రేమ. గోపికల చిత్తవృత్తితో గోస్వాములు నిరంతరం ఆధ్యాత్మిక ఆనంద సాగరంలోనే ఉండిరని శ్రీనివాచార్యులు చెప్పిరి. అంటే శ్రీనివాసాచార్యులు ఈ గోస్వాముల్ని బాగా స్టడీ చేశారనమాట. భక్తి అనేది ఏంటి అనేది చాలా వివరంగా వీళ్ళ ద్వారా మనకి చెప్పారు అని అన్నారనమాట. సో బృందావనంలో నివసించే కాలంలో గోస్వాములు బృందావనంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఈ దర్శనం చేసుకుందాం, ఈ కృష్ణుడిని చూద్దామా. బృందావనంలో చాలా గుడిలు ఉంటాయి, చాలా అంటే చాలా. సో రకరకాల కృష్ణుళ్ళు అనమాట. కృష్ణ వల్లభని తర్వాత ఇంకా నాకు సమయానికి గుర్తు రావట్లేదు కానీ చాలా రకాల కృష్ణుళ్ళు ఉంటారు. సో ఆ రాధారాణి కూడా ఎన్నో రకాలుగా ఉంటుంది అక్కడ.
సో మా కృష్ణయ్య ఎక్కడ, గోపమ్మలు ఎక్కడున్నావమ్మా రాధారాణి అని వాపోవచ్చు వారు ఎల్లవేళలా తిరుగాడుచుండిరి అంట. గోస్వాముల యొక్క మఠాలు, గోస్వాముల యొక్క సమాధులు చూసినప్పుడు మనకి ఎలాంటి వైబ్రేషన్ వస్తుందంటే అసలు వీళ్ళు ఎలా ఉన్నారు ఇక్కడ, ఏమీ తిండి తిప్పలు లేకుండా కొండపైన ఇది రాధారమణ్ టెంపుల్ దగ్గర ఉంటుందన్నమాట గోస్వాముల యొక్క ఇవి సమాధులు. సో అక్కడ వాళ్ళు ఇలా పిచ్చి వాళ్ళలాగా తిరుగుతూ ఉంటారంట, ఎండావాన ఏమి లేక. ఎక్కడ కృష్ణయ్య ఎక్కడ ఉన్నాడు, గోపమ్మలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడున్నావమ్మా రాధారాణి అని. అది ద్వాపర యుగంలో జరిగింది కదా, ఇప్పుడు వీళ్ళు కలియుగంలో ఉన్నారు గోస్వాములు. సో వాపోవచ్చు వారు తిరుగాడుచుండిరి తామ రాధాకృష్ణను దర్శించితేమని. కానీ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనకు భగవంతుడు ఇలా అంటే కనిపించాడు, ఇలా మనకి రెసిప్రొకేట్ అయ్యాడు అవన్నీ. సో వాళ్ళకి అట్లాంటి వాళ్ళు చాలా ఇట్లా స్టాండర్డ్ భక్తి అన్నమాట, హై స్టాండర్డ్. సో వాళ్ళు ఎప్పుడు అలా రాధాకృష్ణల్ని మేము దర్శించినామని కానీ, తపస్సు ఫలించిందని కానీ వారెన్నడూ చెప్పుకోలేదంట. మేము ఇంత తపస్సు చేశాము, ఇంత అసలు భోజనమే లేకుండా ఉపవాసం చేశాము, మాకు రాధారాణి కళ్ళకు వచ్చింది, శ్రీకృష్ణుడు కళ్ళకు వచ్చాడు, ఇవన్నీ మాకు కనిపించినాయి అని ఎప్పుడు వాళ్ళు చెప్పుకోలేదంట. కానీ వాళ్ళు తపస్సు చేస్తూనే ఉన్నారనమాట, కొనసాగుతూనే ఉందంట. వారెన్నడూ రాధాకృష్ణుని కలుసుకోనలేదు. రాసనృత్యం సమయంలో కృష్ణుడితో కలిసి రాసలీలలో పాల్గొంటకు నోచుకోనని గోపికలు కృష్ణ స్మరణ మాత్రం తన దేహమును త్యజించిరి. ఇప్పుడు మథురకు వెళ్ళిపోయాడు కృష్ణుడు. రాసలీలలో కొందరు పాల్గొన్నారు, కొందరు పాల్గొనలేరు. సో అలా పాల్గొనలేని వాళ్ళందరూ వాళ్ళ దేహాల్ని త్యజించారంట, అంటే చనిపోయారనమాట. అంటే ఈ దేహాన్ని వదిలేశారు వాళ్ళు అని అర్థం. అంటే తమ తపస్సు ఫలించిన దానికన్నా వారెన్నడూ వారి తపస్సుగానే వారెన్నడూ రాధాకృష్ణుల్ని కలుసుకోలేదు. రాసనృత్యం సమయంలో కృష్ణునితో కలిసి రాసలీలలో పాల్గొంటకు నోచుకొని గోపికలు కృష్ణ స్మరణ మాత్రం తమ దేహాలను త్యజించిరి. అందుచే విరహమును అనుభవించి కృష్ణ చైతన్యంలో నిమగ్నులవుట కృష్ణుని చరణారవిందమును చేర్చుటకు దగ్గరి మార్గము. సో విరహంలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళడము చాలా ఈజీ అని చెప్తున్నారు. కృష్ణుడు స్వయంగా నడుపుటకు విరహ వేదన యొక్క శక్తిని గూర్చి గోపికలకు నమ్మకం కుదిరెను. వాస్తవంగా వారు కృష్ణుని ఆరాధనలో లోకాతీతమైన విధానం అవలంబించి ఈ విషయం అర్థం చేసుకోగలిగి పొందిరి. సో ఇక్కడ లాస్ట్కి ఏమవుతుందంటే, గోపికలు బాగా చెప్పారు కదా, కృష్ణుడు మధుర కన్యలతోని ఇలా ఉన్నారేమో, అలా ఉన్నారు, మమ్మల్ని మర్చిపోయాడా, మాకు ఇవి చేశాడు, అది చేశాడు, ఈ ప్రామిస్ చేశాడు, అవన్నీ మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోయాడని ఫస్ట్ దూషించారు. రాధారాణి కూడా తుమ్మెదని వంక పెట్టుకుని ఉద్ధవుడిని ఏదేదో అనింది. ఆ తర్వాత వాళ్ళు గ్రహించారు ఏంటంటే ఈ విరహ వేదనలో ఇంత ప్రేమ ఉందా అని వాళ్ళు నెమ్మదిగా అర్థం చేసుకోవడము స్టార్ట్ చేశారన్నమాట. అర్థం చేసుకొని అవును కదా, కృష్ణుడు మనతోనే ఉంటే ఎట్లా, అక్కడ పుట్టాడు కదా, యదువంశాన్ని రక్షించాలి, వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు కంసుడితోని అని చెప్పేసి ఇప్పుడు సంభాషణ వేరేలాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తమలో తాము వాళ్ళు ఇలా అనుకుంటున్నారంటే ఏమని, యదువంశాన్ని సర్వదా ఆపదలు కలిగించడి కంస మహారాజు వధింపబడినని మనం విన్నాము. ఇది మనకు గొప్ప శుభవార్త. అందుచే తమ భక్తుల ఈడేర్పగల కృష్ణునితో కలిసి యదువంశము వారందరూ ఇప్పుడు సుఖంగా ఉన్నారని మనం భావించవచ్చు. సో ఇన్ని రోజులు మనం చక్కగా సుఖంగా కృష్ణుడితో ఉన్నాము, కానీ వాళ్ళు అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు ఆ కంసుడితోని. ఆ కంసుడికి సేవ చేయాలని కూడా వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి తెలుసు ఏదో ఒక సమయంలో కృష్ణుడు వస్తాడు, ఈ చెర నుండి మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పేసి. సో అందుచేత వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనం భావిద్దాము, సుఖంగా వాళ్ళకి అవసరం కదా అని అనుకుంటున్నారు. ప్రియమైన ఉద్ధవ, మధురలో నాగరికులైన యువతల మధ్య మెలుగుచు కృష్ణుడు అప్పుడెప్పుడైనా మమ్మల్ని స్మరించనేమో, దయచేసి మాకు తెలుపు. సో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు, సరే పల్లెటూరులో ఉన్నాడు ఇన్ని రోజులు మా మధ్యలో,
ఇప్పుడు పట్టణం వెళ్ళిపోయాడు, అక్కడ సుందరాంగులు. ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయి ఉందంటే స్నానం చేసి ఒక జడ వేసేసుకొని, ఒక పువ్వు పెట్టుకొని నార్మల్‌గా ఉన్నదానికి అది కేశాలంకరణ వేరే రకంగా చేసి, చక్కగా పువ్వులు అలంకరించి, ముఖానికి చక్కని మేకప్ వేసి, కాటుక దిద్ది, బొట్టు పెట్టిన దానికి తేడా ఉంటది గదా! సో, ఇక్కడ మనము పల్లెటూరు ఇప్పుడైతే పల్లెటూరు, పట్నం అని ఏమీ లేదు. అందరూ ఫేషియల్స్, ఐబ్రోస్ ఇవన్నీ వచ్చేసినాయి. హెయిర్ కటింగ్. కానీ ఒక సమయంలో పల్లెటూరు వాళ్ళు చాలా నాగరికత తెలియకుండా ఉండేవాళ్ళు. సో, ఇలాంటి అమ్మాయికి ఎప్పుడైతే బాగా తయారు చేసి మేకప్ చేస్తామో ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంది గదా! సో, అంటే నగరవాసులు, వాళ్ళు నాగరికులు, సుందరులు, సిగ్గుతో మందహాసం చేయువారు. వీళ్ళంతా గూడా క్రీగంట చూపులతో కృష్ణుడిని ఎంత ఆకట్టుకుంటున్నారో కదా! వాళ్ళు ఇంకా మాకంటే బాగా అందంగా ఉండొచ్చు గదా! అలా వాళ్ళతో ఉన్నప్పుడు మమ్ములను ఎప్పుడైనా స్మరించాడా? మాకు దయచేసి తెలుపుము అని చెప్తున్నాడా అని అంటున్నాడు ఉద్ధవతో వీళ్ళంటున్నారు. సో, ఇక్కడ స్త్రీ సహజమైన ఇతర చేష్టలని కృష్ణుడికి మిక్కిలి ప్రియదాయకములై ఉండును అంట. అంటే ఇప్పుడు స్త్రీ యొక్క సహజమైన గుణము సిగ్గు. ఆ సిగ్గుతో మెలికలు తిరిగిపోయినప్పుడు, ఆ జడని ఇదిలా పట్టి లాగినప్పుడు, ఈ బొటనవేలుతోని కింద ముగ్గులు వేసినప్పుడు, ఇవన్నీ గూడా కృష్ణుడికి చాలా ఇష్టమంట. అలాంటివి ఆ శృంగార చేష్టలన్నీ కృష్ణుడికి చాలా ఇష్టమని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళతో ఆడి, పాడి ఉన్నాడు చిన్నప్పటి నుండి గాబట్టి. సో, అక్కడ మధుర యువతుల వలలో ఆయన చిక్కుకున్నాడేమో, ప్రియమైన ఉద్ధవా! ఇతర స్త్రీల మధ్యనున్న సమయంన కృష్ణుడెన్నడైనను మమ్మల్ని స్మరించాడా? దయచేసి తెలుపుము అని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఆ స్త్రీలతోని ఉన్నాడే. అసలు స్త్రీలతోని ఉన్నాడో లేదో వీళ్ళకి తెలియదు. బట్ వీళ్ళు ఊహించుకుంటున్నాడు. ఏమంటే కృష్ణుడికి ఇవన్నీ ఇష్టం గదా! అక్కడ కూడా స్త్రీలు అందంగా ఉంటారు. ఆ సుందరాంగల మధ్య, ఆ శృంగార చేష్టల మధ్య మమ్మల్ని ఈనాడైనా తలుచుకున్నాడా? అంటే ఆ తలుచుకొని నీకేమైనా ఇక్కడ గోపీ స్త్రీలు ఉండేవారు అని ఏమైనా చెప్పాడా? అని ఒక గోపిక ఉద్ధవుడిని అడుగుతుందనమాట. ఇంకో గోపిక తీసుకుంది మళ్ళీ. ఆమె ఏమంటుంది? కుముదిని పుష్పాల మధ్య వెన్నెలలో బృందావనం అత్యంత మనోహరంగా కనిపించిన ఆ రాత్రి కృష్ణుడు స్మరించునా? అప్పుడు రాసలీల జరిగేటప్పుడు కుముది పుష్పాలు రాత్రిపూట బాగా విచ్చుకుని మంచి సువాసననిస్తాయి అని చెప్పారు. సో, ఇవన్నీ గూడా వెన్నెల రాత్రి, వృందావనము, ఆ కుముదిని పుష్పాలు ఇవన్నీ ఎప్పుడైనా నీకు చెప్పాడా ఉద్ధవా? మా గురించి ఇక్కడ వ్రజవాసంలో ఎలా ఉండేది? బృందావనంలో ఎలా ఉండేది? మీకేమైనా చెప్పాడా? కృష్ణుడు మాతో కలిసి నాట్యం చేసెను. మా కాలి అందరవళి వాతావరణం అంతయు నిండిపోయెను. మా మధ్య ప్రేమపూర్వకమైన సంభాషణ సాగేది. ఆ విలక్షణమైన రాత్రి అతడు ఎప్పుడైనా స్మరించాడా? మేమెంతో ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళము, ఆలింగనం చేసుకునేవాళ్ళము. భగవంతుడు మమ్మల్ని చుంబించేవాడు. సో, ఇవన్నీ గూడా మా వేడిని ఆయన చల్లార్చేవాడు. మా విరహాగ్నిని కూడా చల్లార్చేవాడు. ఆయన తిరిగిన బృందావనం ఇది. ఎప్పుడైనా నేను మళ్ళీ బృందావనానికి వెళ్ళిపోతాను, వస్తాను అని మీతో ఏమైనా చెప్పాడా ఉద్ధవ అని ఒక చెలికత్త అడుగుతుంది ఒక గోపిక. ఇంకో గోపిక ఏమంటుందంటే, కృష్ణుడు శత్రువును వధించెను, కంసుని రాజ్యం గెలుచుకొనెను. బహుశా ఈ పాటికి ఆయన రాజకుమార్తెను వివాహమాడి బంధుమిత్రుల మధ్య ఆనందంగా గడుపుచుండును. ఇక అతడు బృందావనము అను పల్లెకు ఎందుకు తిరిగి వస్తాడు? నిజమే గదా! ఇప్పుడు మన పిల్లలుంటారు. మనం ఏదో చదువుకోవడానికి పంపిస్తాము. చదువుకొని వచ్చేస్తాము అనుకుంటారు. కానీ ఆ విదేశాల యొక్క ఎ సాలరీ అనండి, డబ్బులే అనండి, లేదా అక్కడ ఉండే వాతావరణానికి వాళ్ళు అమెరికాకి అక్కడ స్కూల్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, తర్వాత మెడికల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ అని చాలా అంటే వాతావరణం కూడా మనంత కలుషితం ఉండదు అని వాళ్ళ యొక్క అభిప్రాయాలు. సో, అలా అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోయిన తర్వాత మనకి కొంత హోప్ పోతది. చదువుకొనొస్తాడు అని అనుకుంటాము. ఆ తర్వాత లేదు పెళ్లయిపోయింది, సెటిల్ అయిపోయాడు. సొంత ఇల్లు కొనుక్కున్నాడు. ఇంకేమొస్తాడులే అనుకుంటాం గదా! ఇంక రాడు. అలాగే కృష్ణుడు కూడా
అంత మంచి వాతావరణం మధురకి పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ చక్కగా మంచిగా ఎవరినో రాజకుమార్తెని వివాహం ఆడి ఉంటాడు. సో ఆ బంధుమిత్రులందరితోని కలిసి చక్కగా ఉంటాడు. ఇక్కడికి తిరిగి వస్తాడని మనం ఎలా అనుకుంటాము? తిరిగి రాకపోవచ్చు అని ఒక గోపిక అంటుందంట. ఇంకో గోపిక ఏమంటుంది? దేవాది దేవుడు లక్ష్మీదేవి యొక్క భర్త. ఆయన స్వయం సంపూర్ణుడు. ఆయనకి వృందావనం అనే పల్లెలోని యువతులు గాని, మధురలోని యువతులు గాని ఇంకనేం పని? ఆయన పరమాత్మ. ఇచట గాని, అచట గాని ఆయన మాతో ఆయనకేమీ ప్రయోజనం లేదు. ఒక చెలికత్త అంటుందన్నమాట. ఏమని? ఒక గోపిక ఏమంటుందంటే, ఇక్కడ వృందావనం అయితే ఏముంది, మధుర అయితే ఏముంది? ఆయన దేవాది దేవుడు, విష్ణుమూర్తి. ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు. లక్ష్మీదేవి యొక్క భర్త ఆయన. సో ఆయన స్వయం సంపూర్ణుడు. అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన దేవాది దేవుడు. ఆయనకి బృందావనం గాని, మధుర గాని ఎందుకు గుర్తొస్తాయి? ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా ఏం ప్రయోజనము? చక్కగా వైకుంఠంలో లక్ష్మీదేవితోనే ఉంటాడు కదా అని ఒక గోపిక అంటుందంట. ఇంకో గోపిక ఏమంటుంది? కృష్ణుడు బృందావనానికి తిరిగి వచ్చినని మేము ఎదురు చూస్తే అనవసరము. సో ఇక్కడ ఇవన్నీ పాయింట్స్ అన్నీ వచ్చేసాయి. చాలా రిచ్ పట్టణంకి వెళ్ళిపోయాడు, అక్కడ మంచిగా సెటిల్ అయిపోయాడు అని వీళ్ళు ఒక కంక్లూజన్ లాగా అనమాట. అంటే వాళ్ళు ఇలా తీర్మానించుకున్నారు. సో ఇన్ని ఉన్న తర్వాత అనవసరంగా ఈ బృందావనానికి ఎందుకు వస్తాడు ఇప్పుడు? మా భగ్న ప్రేమలోనే మా ఆనందంగా ఉండుట ప్రయత్నించవలెను. ఎప్పుడైతే మనము ఇక్కడ మన ప్రేమ భగ్నం అయిపోయిందో, ఆశాభంగం అయిపోయిందో, అందులోనే ఆనందంగా ఉండడం మనము నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనము పిల్లలు ఉండి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఏ మూల చూసినా ఇక్కడ పిల్లలు కూర్చునేవాళ్ళు, ఇక్కడ తినేవాళ్ళు, వీడికి ఇదంటే ఇష్టము, ఆమెకు అదంటే ఇష్టమని మనం తలుచుకొని ఆ భంగంలో ఆ ప్రేమ పెరుగుతుందే గాని అది తగ్గదు. సో వీళ్ళందరూ కూడా అలా అనుకున్నారనమాట. మనం ఎదురు చూడడము అనవసరము. కృష్ణుని పురాగమనం ఎదురు చూడకుండా ఉండుట మాకు అసాధ్యమగుట లేదు. మనం అనుకుంటాము కృష్ణుడు రాడు, ఇంకెందుకు వస్తాడు, కానీ అలా మనసు ఒప్పుకోవట్లేదు అనమాట. ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ డైజెస్టెడ్ అనమాట. లేదు కృష్ణుడు ఎందుకు రాడు, వస్తాడు, మన ప్రేమను ఎందుకు కాదంటాడు అని మళ్ళీ అనిపిస్తుంది అంట వాళ్ళకి. సో తాను కోరకపోయినను నిరంతరం లక్ష్మీ వక్షస్థలన అధిష్ఠించి ఉండును. ఆ కృష్ణుడితోడి ఏకాంత భాషణం ఎవరు మర్చిపోగలరు? బృందావనం నదులతోనూ, అడవులతోనూ, గోవులతోనూ నిండి ఉన్న ప్రదేశం. ఇచ్చట వేణునాదం చక్కగా వినిపించును. తన అగ్రజుడు బలరామునితో సహా కృష్ణుడు మా సాంగత్యంలో ఈ పరిసరంలో గడిపెను. సో వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు ఏకాంత భాషణము మాతో చేసింది మేము మర్చిపోలేకపోతున్నాము. బృందావనం నదులు, అడవులు, ఈ గోవులు ఇవన్నీ ఉన్నాయి. సో వేణునాదం ఎంత చక్కగా వినిపించేవాడు. సో ఇవన్నీ కూడా ఆయన యొక్క సాంగత్యంలో పరిసరంలో గడిపెను. అందుచే బృందావన వాతావరణం నిరంతరము మాకు కృష్ణ బలరాములు గుర్తుకు తెచ్చును. సో అక్కడ వాళ్ళు తిరిగిన ప్రదేశాలు అవన్నీ వాళ్ళు లేనప్పటికీ కూడా మేము మర్చిపోదామన్నా కానీ ఇవన్నీ మాకు గుర్తులు వస్తూ ఉన్నాయి అని అంటున్నారు. కానీ అట్టి గుర్తులు మేము కృష్ణుని పొందుటకు తోడ్పడచాలవు. సో అదంతా పాస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ గుర్తుల చేత మనం కృష్ణుణ్ణి పొందడము అంత సాధ్యం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. సో బృందావనం నేటికి భోగభాగ్యాలతో నిండి ఉన్నదని కూడా గోపికలు ప్రకటించిరి. ఐహిక అవసరములకు సంబంధించినంత వరకు బృందావనంలో ఎట్టి కొరత లేదు. కానీ అట్టే భోగభాగ్యములు ఉన్నను వారు కృష్ణ బలరాములు మర్చిపోజాలకుండిరి. ఇక్కడ భోగభాగ్యాలు ఐశ్వర్యము ఉంది అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న చోట ఐశ్వర్యం తప్పకుండా ఉంటుంది. అంటే ఆనందం కానీ, అందం కానీ, డబ్బులు కానీ. వాళ్ళు ఏమంటున్నారు, మేము బ్రతకడానికి మాకు అన్నీ ఉన్నాయి, భోగభాగ్యాలు అన్నీ ఉన్నా సరే మేము కృష్ణ బలరాముల్ని మర్చిపోలేకున్నాము అంటున్నారు. ఇక్కడ పాయింట్ మీరు క్యాచ్ చేయండి. కృష్ణ బలరాముని ఏనాడైతే మర్చిపోతారో వాళ్ళకి ఐశ్వర్యమే ఉండదు. అందుచేత భగవంతుడిని ఎప్పుడు కూడా మన దగ్గరే పెట్టుకోవాలి, మనం మర్చిపోకూడదు. సో వాళ్ళు వాళ్ళని మర్చిపోలేకపోతున్నాము, మాకు అన్నీ ఉన్నాయి భోగభాగ్యాలు అని చెప్తున్నారు.
మనోహకారుడైన కృష్ణుని వివిధ ఆకర్షక లక్షణాలను మేము నిరంతరము స్మరించుచున్నాము. సో ఆయన వెళ్ళిపోయినా సరే ఆయన యొక్క నడక, ఆయన యొక్క మందహాసము, ఆయన చెలోక్తులు అంటే చిన్న చిన్న చెలాకి అంటే ఒక మధురమైన చెలోక్తులు వేసేవాడు అనమాట. ఒకరి మీద ఒకరికి ఈర్ష్య కలిగేటట్టు భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు గోపికలతో మాట్లాడుకునేవాళ్ళు. అవన్నీ మేము మర్చిపోలేకపోతున్నాము. ఆయన సాంగత్యంలో మేము పూర్తిగా అర్పించుకుంటుమి. మేము మా కుటుంబాలని అన్నీ వదిలిపెట్టేసి కృష్ణుడి కోసమే వచ్చి మమ్మల్ని మేము పూర్తిగా అర్పించుకున్నాము. సో మేము ఆయనను మరచిపోవుట అసంభవము. మేము నిరంతరము ఆయనని ఇట్లు ప్రార్థింపుము. ప్రభువు లక్ష్మీనాథ బృందావన పతిత పావన అనాథ శరణ్య, మేము ఇప్పుడు విపన్నలమైన దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాము. అందుచేత దయచేసి బృందావనికి తిరిగి వచ్చి దయనీయ స్థితిలో ఉన్న మమ్ము ఉద్ధరింపుము. ఇంకా లాస్ట్కి వాళ్ళు అంత బాగా వాళ్ళు చెప్పుకున్నా సరే ఒకరికొకరు ఫైనల్ ఏమంటున్నారు, నువ్వు తిరిగి వచ్చి దయనీయ స్థితి నుండి మమ్మల్ని కాపాడు. ఫైనలీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మేము బ్రతికి వేస్ట్ అని అనుకునే పరిస్థితిలో ఉన్నారనమాట. వాళ్ళు ఎలాగూ రారు, ఈ విరహం మనం తట్టుకోలేము, ఇంకా మనం చాలించేద్దామా ఈ దేహాన్ని అనుకునే సమయంలో ఉద్ధవుడు వస్తాడనమాట. సో అలాంటి దయనీయ స్థితిలో మేము ఉన్నాం కాబట్టి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఉద్ధరింపుము అని అంటున్నారు. సో కృష్ణ విరహంలో గోపికలు సాధించిన అసాధారణమైన ఆధ్యాత్మిక దశను ఉద్ధవుడు సూక్ష్మంగా పరిశీలించను. శ్రీకృష్ణుని లీలలు తిరిగి వారి ఎదుట నడుపుట యుక్తమని అతడు తలచాడు. భౌతిక జీవనంలో నిరంతరము యాతనలతో తపస్థితిలో ఉందురు. గోపికలు కూడా కృష్ణ విరహం వలన ఆధ్యాత్మిక వియోగాన్ని పరితప్తులుగానున్నారు. అయితే గోపికలు పీడించుచున్న వియోగాన్ని భౌతిక జగత్తులో అన్ని కంటే భిన్నమైంది. భౌతిక జీవి భౌతిక భోగభాగ్యాలని కోరుచుండగా గోపికలు నిరంతరం కృష్ణుడితోడి సాంగత్యము సౌఖ్యమునే కోరుదురు. వాళ్ళు ఇంకా భౌతిక జగత్తులో ఏది వద్దనుకున్నారు కాబట్టి కృష్ణుడే కావాలి అని అనుకున్నారు. గోపబాలకులు కన్నులు మూసుకుని ఉన్న ఒక్క క్షణకాలం కూడా కృష్ణుడు అడవిలోని దావాగ్ని నుండి వారిని కాపాడనని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్పాను. అట్లు ఉద్ధవుడు కన్నులు మూసుకొని కృష్ణుడితోడి తమ చెలిమి ఆరంభమైనది మొదలు జరిగిన కృష్ణలీలను ధ్యానం చేయటం వలన విరహాగ్ని నుండి వారికి విముక్తి లభించునని సలహా ఇచ్చెను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఉద్ధవుడు అంటే, ఈ విరహాగ్ని ఈ విరహం నుండి అగ్ని లాంటిది, జ్వాలలాగా ప్రజ్వలిస్తూ ఉంది. సో మీరు కృష్ణుడి యొక్క లీలలన్నీ తలుచుకుంటే కళ్ళు మూసుకొని కృష్ణుడితోనే ఉన్నట్లుగా ఆలోచించండి. అప్పుడు కొంతలో కొంత మీకు విముక్తి లభిస్తుంది అని సలహా ఇచ్చాడంట. బాహ్యంగా ఉద్ధవుడు కృష్ణలీలను వర్ణించుచుండగా ఆంతరంగికంగా గోపికల లీలను స్మరించసాగిరి. బాహ్యంగా అక్కడ కూర్చొని ఉద్ధవుడు కృష్ణలీలలన్నీ విన్నాడు కదా, చిన్నప్పుడు లీలలు అన్నీ అవన్నీ ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు ఆంతరంగికంగా కృష్ణుడితోనే ఉన్నట్టు ఒక సినిమా లాగా మనం ఎలాగ చూస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ చెప్పుకొని ఒక సినిమా మన కళ్ళ ముందు వస్తుంది కదా, అలా చూస్తూ కూర్చున్నారంట వాళ్ళు. ఉద్ధవుడి బోధనల వల్ల గోపికలు కృష్ణుడు తమకంటే భిన్నుడు కాదని గుర్తించిరి. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉద్ధవుడు నెమ్మదిగా ఇలా చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఫైనలీ ఏమనుకుంటున్నారంటే, కృష్ణుడు స్మరించున్నట్లే కృష్ణుడును మనం ఏవైతే కృష్ణుడు గురించి స్మరిస్తున్నామో కృష్ణుడు కూడా మధురానగర్లో సర్వదా వారిని గూర్చి చింతించుచుండెను అని వాళ్ళకప్పుడు అర్థమైందనమాట. ఏదో వేరే స్త్రీలతోని సాంగత్యం చేస్తూ అక్కడ ఉంటూ అది వేరే వాళ్ళని వివాహం ఆడించుకొని బంధుమిత్రులతో ఉండడము అని వీళ్ళు అనుకున్నారు. కానీ అది కాదు. మనం ఎలా విరహ వేదన పడుతున్నామో అదే విధంగా కృష్ణుడు కూడా మనని స్మరించుచున్నాడేమో అని మధురానగర్లో సర్వదా వారిని గురించి చింతించుచుండెను అని వాళ్ళకి అర్థమైందనమాట. సో ఉద్ధవుని సందేశం వలన ఉపదేశం వలన గోపికలు ఆపన్న మరణం నుండి కాపాడబడిరి.
నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వద్దు ఈ దేహం ఇంకెందుకు, కృష్ణుడు లేని దేహం, మనం ఎంత తలుచుకున్నా కృష్ణుడు ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు ఈ పాటలా అన్ని అనుకున్నా సరే మనం కృష్ణుడు లేకుండా ఉండలేము, ఈ దేహమే మనకొద్దు అనే సమయంలో ఉద్ధవుడు వస్తాడనమాట. సో ఉద్ధవుడు ఆ సందేశము ఏదైతే సందేశము మీ యొక్క గొప్ప ప్రేమ అని చెప్పబడిన కృష్ణుడి చే వచ్చిన సందేశాన్ని ఆయన చదువుతాడనమాట. చదివి ఆ తర్వాత ఉపదేశం కూడా చేసి ఉన్నాడనమాట. ఉపదేశం చేసినప్పుడు ఆపన్న మరణాన్ని వీళ్ళు కాపాడబడిరి. అంటే వద్దు మనం చనిపోకూడదు, మన దేహం చాలించకూడదు, న్యాచురల్‌గా ఎప్పుడు భగవంతుడి దగ్గర తీసుకెళ్తే అప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్దాము అని వాళ్ళు కాపాడబడ్డారు అని చెప్తున్నారు. అందుకు ఉద్ధవునికి వారు తమ కృతజ్ఞతను తెలుపుకొనిరి. అవును ఉద్ధవా, నీవు అచ్చం కృష్ణుడిలాగే ఉన్నావు, ఆ తామరతూడు వంటి కన్నులు, తామర రేకుల వంటి కన్నులు, తామరతూడు లాంటి నీ యొక్క శరీరం అంతా కృష్ణుడిలాగే ఉన్నావు, నువ్వు చక్కగా ఉపదేశం అంతా కృష్ణుడు కూడా ఈ విధంగానే అక్కడ బాధపడుతున్నాడని చెప్పావు. సో మేము ఇక్కడ మమ్మల్ని కాపాడావు నువ్వు, లేకపోతే మేమందరం అసలు చనిపోదాం అనుకున్నామని ఉద్ధవుడికి వాళ్ళు కృతజ్ఞత చెప్తున్నారంట. చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాడు. ఉద్ధవుడు నిజమునకు గోపికలకు ఆచార్య దేవుని వలె ప్రవర్తించెను. సో ఎప్పుడైతే నీ వల్ల మేము ఇలా బ్రతికాము అని అంటున్నారో, సో నేనే ఒక టీచర్ లాగా ఆయన అనుకున్నాడంట. ఆయన అలా ఆచార్యుల్లాగా ప్రవర్తించి వారును అతని కృష్ణుడితో సమానంగా అర్చించిరి. ఆధ్యాత్మికాచార్యుని దేవదేవునితో సమానంగా అర్చించవలననియు, అతడు దేవదేవుని ఆంతరంగిక దాసుడనియు, కృష్ణును అతడు బాహ్య రూపమనియు ప్రామాణికంగా గ్రంథములు ధృవపరచుచున్నవి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనము కృష్ణుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేము అని ఎన్నో శాస్త్రాలు చెప్తూనే ఉన్నాయి. ఫస్ట్ గురువు ఏంటి అంటే కృష్ణుడి దగ్గర అన్ని అంగీకారాలు తీసుకుని వచ్చినతడే ఆచార్యులు అన్నమాట. ఆచార్యులు చెప్పిన దానినే మనం అంగీకరిస్తే ఆంతరంగికంగా ఆచార్యుడు ఎప్పుడైనా దేవుడికి దాసుడు. సో మనము ఆచార్యులకి దాసుడు కావాలి అని గ్రంథములన్నీ చెప్పుచున్నాయి. కాబట్టి ఉద్ధవుడు ఇక్కడ ఆచార్యుడిలాగా వచ్చాడంట. అంటే కృష్ణుడు దేవాది దేవుడు, ఉద్ధవుడు ఆయన యొక్క దాసుడు, కృష్ణుడి యొక్క దాసుడిలాగా వచ్చాడు అని ఇక్కడ గ్రంథాలన్నీ చెప్తున్నాయి అని చెప్తున్నారు. కృష్ణుడు తమ చింతనే ఉన్నాడని గుర్తించుతున్న గోపికలు ఆధ్యాత్మిక విరహ తాపం నుండి విముక్తి కలిగెను. ఇక్కడ మనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు భగవంతుడు దర్శనం చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం, ప్రసాదం తింటాం, కానీ అక్కడ మన టీచర్స్ కనిపిస్తే ఒకలాంటి సంతోషం వేరేలాగానే ఉంటుంది. అవునా కాదా? మనకి చదువు చెప్పిన టీచర్స్ కానీ మన ఆచార్యులు సీనియర్స్ కనిపించినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా సంతోషం వేస్తుంది మాతాజీ. చాలా సంతోషం అనిపిస్తుంది. మొన్న శ్రావణిని ఫస్ట్ టైం నేను చూశాను, నాకు సంతోషం వేసింది, తను కూడా చాలా సంతోషపడింది. నాపై ఉన్న అధికారులని టీచర్స్ని కల్పించాను, చూసాము. అది కాకుండా హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికీ లేనిది ఆమెకి ప్రసాదం ఇచ్చారు. ఈ ఉత్తిష్ట అనేది అంటే ఉత్తిష్ట అనేది వాళ్ళు తినగా మిగిలినదన్నమాట. సో ఆయన చేతులతో ఇవ్వడం అనేది ఒక మహాప్రసాదం. అది అది మనం చెప్తే అది తెలిసేది కాదనమాట, అది అనుభవించాలి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని అనుభవించారు. సో అలా మనకి అంటే ఆయన యొక్క ఏంటి ఆశీర్వాదం మనకి లభించింది అనమాట. సో ఇక్కడ కృష్ణుడు మనకి ప్రత్యక్షంగా వచ్చి నువ్వు గులాబ్ జామ్ తినమ్మా, నువ్వు బాగా చదువుతున్నావా, నువ్వు లెసన్స్ చెప్తున్నావా అని విన్నాను, నువ్వు 16 మాలలు చేస్తున్నావా, ఇలా మాట్లాడతాడా కృష్ణుడు మనతో? హరే కృష్ణ. మనలో మనమే అనుకోవాలి కృష్ణుడు నాతో మాట్లాడాడు, నాకు రెసిప్రోకేట్ అయ్యి, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా గురువు అవన్నీ మాట్లాడారు. అంటే గురువుకి తెలుసు అన్నమాట కృష్ణుడు ఏంటి అనేది. సో కృష్ణుడిని మనం గురు ద్వారా చూడగలము. సో అందుచేత ఇక్కడ గోపికలందరూ కూడా ఉద్ధవుణ్ణి చూసి ఆచార్య దేవునిలాగా నీవంతా బాగా వచ్చి కృష్ణుడి గురించి మాకు అన్ని చెప్పావు, కృష్ణుడు అంటే ఏంటో నీకు బాగా తెలుసు అని
ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. మీరు మమ్మల్ని చావు నుండి కాపాడారు. లేకపోతే మేము ఈ పాటికి ఏమైపోదుమో అని ఉద్ధవుడికి బాగా కృతజ్ఞతలు చెప్పుకున్నారనమాట. తర్వాత ఈ గోపికలు ఆధ్యాత్మిక విరహ తాపం నుండి వాళ్ళకప్పుడు విముక్తి కలిగెను. అంటే ఆంతరంగికంగా కృష్ణుడు ఎక్కడికి పోలేదు, మనతోనే ఉన్నాడు అని వాళ్ళకి అర్థమైందనమాట. సో, అంతరముగా తమ హృదయంలో ఆయన ఉనికిని వారు దర్శించిరి. అప్పుడు వాళ్ళనుకున్నారు, మన హృదయంలోనే ఉన్నాడు గదా కృష్ణుడు, ఎక్కడికో వెళ్ళిపోయాడని ఇంత బాధపడుతున్నాము, ఇంత ఏడుస్తున్నాం ఎందుకు? అది ఒక్కోసారి మనకు సహజంగా జరుగుతూ ఉంటుంది గదా! ఒక పరీక్ష రాసేసి వస్తాము. సరిగ్గా రాయలేదేమో అనుకుని తక్కువ మార్కులొస్తాయేమని రిజల్ట్స్ వచ్చేదాకా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటాం. సడెన్‌గా రిజల్ట్ మంచిగా వచ్చిందనుకోని మనం ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిపోయాము అని వచ్చినప్పుడు అది ఎలా ఉంటది? ఇప్పుడు వీళ్ళకి అలా అనిపిస్తుంది. ఇంత విరహ వేదన అంటే కృష్ణుడు లేకుండా అసలు మేము ఉండలేమంటే ఉండలేమని అన్నారు. కానీ ఇప్పుడు ఆచార్యుల్లాగా ఒక మంచి గురువులాగా వచ్చి ఉద్ధవుడు అన్నీ చెప్పేసరికి, అవును కృష్ణుడు మనలోనే ఉన్నాడు గదా! దానికి ఇంత బాధపడ్డాం ఎందుకు మనము? బాహ్యంగా ఉద్ధవుడు తన ఉపదేశాలతో వారు కృష్ణుని సాంగత్యం అనుభవించుటకు తోడ్పడెను. సో, కృష్ణుడు మనలో ఉన్న కృష్ణుడే ఇంకెక్కడికి వెళ్ళలేదు అని ఆళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి తెలిసిందనమాట. కొంత జ్ఞానం అనేది తెలుసుకున్నారాళ్ళు. తర్వాత దేవదేవుడు వేదాల్లో అధోక్షజుడు అని వర్ణింపబడెను. అధోక్షజుడు అంటే ఏంటంటే ఇంద్రియాలకి అతీతమైన వాడు. అధోక్షజుడు అంటే జన్మ లేనివాడు, శరీరం అంటే ఈ పంచభూతాలతో శరీరం చేయకుండా ఉన్నటువంటి వాడు అనమాట. జన్మం అంటూ లేదు. హీ మేనిఫెస్ట్ ఇందాక అనుకున్నాం గదా! సో, అలా ఆయన వేదాల్లో అన్నిట్లో గూడా దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అధోక్షజుడు అని అన్నారు. ఈ మాట అర్థం ఏంటంటే భౌతిక ఇంద్రియముల పరిధికి అతీతుడు. మనకెందుకు ఇంద్రియాలు ఇంత అంటే తృప్తి అనేది ఉండదు మనకి ఆ ఇంద్రియాల వల్ల. మనకి ఇది కావాలి, అది కావాలి అన్నట్టు. కానీ ఈ ఇంద్రియ పరిధి నుండి అతీతుడుగా కృష్ణుడికి అన్నీ ఉన్నాయి. ఇది కావాలి, అది కావాలి అని ఏమి అనిపించదనమాట. మొన్న ఒక ప్రభుజీ చెప్తున్నాడు. మనం భోగా పెడతాం గదా కృష్ణుడికి. భోగా పెట్టేస్తాం. ఎందుకంటే మనం రుచి చూడగూడదు. అయితే ఆ ప్లేట్‌లో మనం ఏదైతే భోగా పెడతామో ఒక పక్కన కొంచెం స్వీట్ చేస్తే కొంచెం చక్కెర, కొంచెం ఉప్పు వేసి పెట్టమంటారు. మనం రుచి చూడం గాబట్టి. కానీ అవి మనం మర్చిపోతాం. సామాన్యంగా సరిపోతుందిలే అనుకోని పెట్టేస్తాం. కానీ మన దగ్గర భక్తులు ఉన్నారనుకోండి చుట్టూ వాళ్ళు. ఆ భక్తులకి వడ్డించేటప్పుడు అమ్మో! ఉప్పు సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో అని బోగా తెచ్చి అంతా మిక్స్ చేసిన తర్వాత రుచి చూస్తాం గదా! చూస్తారా? చూడరా మీరు? హరే చూస్తాం కృష్ణ. మాతాజీ, చూస్తాం మాతాజీ. చూసుకోవాల్సొస్తది. ఇంటి వాళ్ళంటే పర్వాలేదు. ఎవరికైనా భోజనానికి పిలిచినప్పుడు అప్పుడు కొంచెం చూస్తాం. అంటే అక్కడ ప్రభుజీ ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు దేవాది దేవుడు మనం ఏది పెడితే అది భుజిస్తున్నాడు చక్కగా. అయితే ఆయన రుచి లేనివైనా తింటున్నాడు. మనం రుచి చూసి అదృష్టవంతులు ఎవరు అంటే, ఎవరు అని ఇక్కడ ఎవరు భుజిస్తున్నారు తర్వాత అంటే ఎవరు? భక్తులు. సో, ఆ! భక్తులనమాట. సో, భక్తులే భగవంతుడి కంటే ఎక్కువ అదృష్టవంతులు అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ ఇంద్రియాలకి అన్నిటికి అతీతుడు శ్రీకృష్ణుడు. అటువంటి ఇంద్రియాతీతుడైన ప్రతి వ్యక్తి హృదయానికి ఆయన కలడు. ఆయన హృదయంలో ఉన్నాడు. అదే సమయంన తన సర్వ వ్యాపక శక్తిచే ఆయన ఎల్లడలా ఉండును. దేవాది దేవుని యొక్క ఈ 3 ఆధ్యాత్మిక లక్షణాలు. 3 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. భగవత్ స్వరూపము, ప్రతి జీవితోనూ ఉండు పరమాత్మ రూపము, సర్వవ్యాపకమగు బ్రహ్మ స్వరూపము. సో, ఇవన్నీ గూడా భగవంతుడు ఈ లక్షణాలు ఇవి మనము అర్థం చేసుకోవాలి అన్నమాట. భగవంతుడి యొక్క స్వరూపము ప్రతి జీవిలో పరమాత్మ రూపంలో ఉండడము అంటే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మస్వరూపం అంటే ఏమీ లేదు, సర్వవ్యాపకమగు అంటే అన్నిట్లో గూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. సో, ప్రహ్లాదుడికి చెప్తాడు గదా! విష్ణుమూర్తి, నువ్వెప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను. అన్నిట్లోనూ నేనుంటాను. నీకు నేను సహాయం ఉంటాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆ స్తంభంలోంచి నరసింహ అవతారంలో వస్తాడనమాట. అలా ప్రతి జీవితోనూ ఉండే పరమాత్మ రూపాన్ని, సర్వవ్యాపమగు బ్రహ్మ స్వరూపాన్ని
శ్రీమద్ భాగవతంలో వర్ణింపబడిన ఉద్ధవ గోపికా సంవాదాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేయటం వలన మనం సాక్షాత్కరింప చేసుకొనవచ్చును అంటున్నారు. అంటే మనం ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతం చదువుతామో అప్పుడు ఇంకా క్లియర్గా ఉద్ధవ గోపిక సంవాదము అంటే ఉద్ధవుడు ఇలా అన్నాడు, గోపికలు ఇలా అన్నారు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని అధ్యాయాన్ని మనము చాలా చక్కగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాము. 6 గోస్వాములు నిరంతరము గోపికల చర్యలను గూర్చిన ఆలోచనలో నిమగ్నులై ఉండేది వారని శ్రీనివాసాదులు చెప్పాను. చైతన్య మహాప్రభు కూడా గోపికలు దేవదేవుని ఆరాధించిన విధానం అత్యుత్తమైనదని ప్రశంసించను. సరి అయిన వ్యక్తి నుండి గోపికా కృష్ణుల అనుబంధం గూర్చి విని ఆ ఉపదేశాలను అనుష్ఠించువారు భగవత్ సేవలో పరాకాష్ఠనందుకొని భౌతిక భోగభాగ్యముల పట్ల కామమును జయింపగలరని శ్రీల సుఖదేవ గోస్వామి కూడా ధృవపరిచెను. సుఖదేవ గోస్వామి అంటే తెలుసా మీకు? ఎవరైనా సుఖదేవ గోస్వామి? వ్యాస భగవానుని కొడుకు మాతాజీ. అండ్ పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పింది. భాగవతం చెప్పిన అతను అనమాట. యాక్చువల్లీ సుఖదేవ గోస్వామి పూర్వజన్మలో ఒక శుక అనే పక్షి, రాధారాణికి ఇష్టమైన పక్షి అన్నమాట. ఆ తర్వాత వ్యాసదేవుని యొక్క దయ వల్ల ఆయన ఏమవుతాడంటే ఆయన యొక్క భార్య కడుపులోకి వెళ్ళి సుఖదేవ గోస్వామిగా జన్మిస్తాడు. ఆయన పరీక్షిత్ మహారాజ్కి మొత్తం భాగవతం 7 రోజులు 7 రాత్రుల్లో కంప్లీట్ చేస్తాడు అనమాట. ఈయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది సుఖదేవ గోస్వామి గురించి. అయితే ఆయన అసలు ఒక్క క్షణము పాలు ఎంతసేపు పితుకుతారండి ఆవు నుండి? ఒక గంట కూడా ఉండదు కదా, ఒక అరగంట బితుకుతారేమో అది కూడా తాగి వెళ్ళి. అంత సమయం కూడా ఆయన ఒక దగ్గర ఉండరంట, ఒక్క ప్లేస్లో ఉండరు. ఎందుకు అంటే అంత వైరాగ్యం అన్నమాట ఆ గోస్వామికి. ఎలా అంటే అటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఈ చెట్టు కింద కూర్చుంటే రోజు ఈ చెట్టు కిందే ఉండాలనిపిస్తుంది. ఆ చెట్టు మీద తన బట్టలు ఆరేసుకుంటే వేరే వాళ్ళు ఆరేసుకున్నా, నా చెట్టు మీద నువ్వెలా ఆరేసుకున్నావు అని అటాచ్మెంట్ రాకుండా ఆయన కాపాడుకుంటూ ఉంటారు. కానీ పరీక్షిత్ మహారాజ్ కోసం నారద మహర్షి చెప్పినందుకు ఆయన ఉండి 7 రోజులు 7 రాత్రులు ఒక దగ్గర కూర్చుని భాగవతాన్ని అంతా కూడా చక్కగా వినిపిస్తారనమాట. ఆ భాగవతంలోని 10వ క్యాంటోనే మనం ఇక్కడ శ్రీకృష్ణ కథలుగా మనము చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఉద్ధవుని ఉపదేశం వలన గోపికలందరూ సమాశ్వాసము పొందిరి. అంటే కొంచెము హాయిగా అనిపించింది అనమాట వాళ్ళకి. శ్వాస నిట్టూర్చడము అంటే బాధతో నిట్టూరుస్తారు, కానీ ఒక ఆనందంతో కూడా అమ్మయ్య అనుకుంటాం కదా, అలా అనిపించిందంట వాళ్ళకి. బృందావనంలో మరికొన్ని దినాలు నిలపవలసిందని ఆయనని వారు అర్థించారు. సో వాళ్ళ ప్రార్థనని ఈయన కూడా అనుమతించి ఆయన ప్రార్థన కొద్ది రోజులు ఉండు బాబు అని నందుడు ఇంకా యశోదామాత వీళ్ళందరూ ఆయనని అన్నప్పుడు ఆయనకి ఇంకా కొద్ది రోజులు కాదు కొద్ది మాసాలే ఉండాలి అని అనిపించిందంట. అంటే ప్రతి ఒక్క మూల అన్ని కూడా మంచిగా చూసుకోవచ్చు కదా వ్రజభూమిని అంటే బృందావనాన్ని. అందుకనే ఆయన కొన్ని మాసాల పాటు అటు వాళ్ళతో గడిపాడంట. ఆ తర్వాత కృష్ణుని సందేశం గూర్చి కృష్ణుని లీలలు గూర్చి నిరంతరము గోపికలు స్మరించుచుండునట్లు ఆయనను వారిని ఇంకా ప్రోత్సహించాడనమాట. అవునా, ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఏం జరిగింది, ఏ గోపిక ఆడుకుంది చెప్పండి, ఒక కళ్ళు మూసుకుని గంతలు కట్టారు ఆ కృష్ణుడికి, ఎలా ఆడారు, ఎవరిని ఫస్ట్ పట్టుకున్నారు, ఇవన్నీ ఆయన గుర్తు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి చాలా సంతోషం అన్నమాట. ఇంకా కృష్ణుడే వచ్చేసాడు అన్నట్టు వాళ్ళకి అవన్నీ గుర్తు చేస్తూ చేస్తూ ఉద్ధవుడు చాలా హాయిగా బృందావన వాసులతో ఆయన సాంగత్య సుఖాన్ని అనుభవించారంట అన్నమాట. ఆ తర్వాత లీలల్ని స్మరించుకోవటము దినాలు క్షణాల వలె గడిచిపోయినాయి అంట. బృందావనంలోని ప్రకృతి, పక్కన యమునా నది, ఫలవృక్షాలు, తోటలు, గోవర్ధనగిరి, పర్వత గుహాలు, పూర్తిగా వికసించిన పువ్వులు అన్నీ ఏకమై కృష్ణుని లీలలను ఉత్సాహంతో అభివర్ణించినట్లు ఉద్ధవునికి ప్రేరణ కలిగించినవి. కృష్ణుని సాంగత్యంను ఆనందము పొందినట్లే బృందావనవాసులు ఉద్ధవుని సాంగత్యం వలన కూడా గొప్ప ఆనందము పొందిరి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
సో ఇక్కడి వరకు మనం చూస్తున్నాము. రేపు మనము హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. ప్రణామ్ మాతాజీ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామం. గోపికల విరహ గీతాలే కదా మాతాజీ, గోపికా గీతం. అవునమ్మా, గోపికల విరహ గీతాలే అవి. కాకపోతే మనం పాడుతూ ఉంటాము, అది రాగంతో పాడుతూ ఉండి ఆ మీనింగ్ తెలుసుకుని పాడినప్పుడు ఆ విరహం అనేది ఏంటి అనేది మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. హరే కృష్ణ. అందుకనే ఈ నెల అంతా పాడతారు కదా, దామోదర మాసంలో విరహ గీతాలు కూడా పాడుతూ ఉంటారు. హరే కృష్ణ. నేను పేరు ఇచ్చాను మాతాజీ, రేపు గోపి గీత్కి, కానీ ఎలా పాడతానో తెలీదు. అయ్యో, అది కొంచెం పెద్దగా ఉంటది. అదే అందుకే మాతాజీ భయం వేస్తుంది. కానీ పాడండి, ఇచ్చినప్పుడు పాడండి. ఈ రోజు నేను పాడాను మాతాజీ. ఈ రోజు అవును, మీరు బాగా పాడారా? పాడారు. నాగమణి మరి. మీరు రోజు పాడతారు కదా ఏదో ఒకటి. సో మచ్. హరే కృష్ణ. సో మీరు కూడా ఎంజాయ్ చేశారు. పాడారు మాతాజీ. హరే